నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో, గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 3 గంటలు ఈ బుడమేరకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే 10 రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ, లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా 24 గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం, ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ 3 గంటలను కూడా నిలవ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే, మొన్న గండ్లు పడడమే కాదు, గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సైఫోన్ ఒకటి ఉండడం, ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి 3 గంటలను కలిపి ఈవేళ 365 మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము. అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తాయి అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలనంటే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక 3-4 ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సీసీ వాళ్ళతో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాల, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేదు. ఆ గేట్లను అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా 12 గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు 1,80,00,000 రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్లను కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ మరి ఏదైతే బుడమేరు ఉందో ఆ వాటరు అక్కడ ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు 4,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. దాన్ని 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా ఆ వెనికేపాడు నుంచి కొల్లేరుకి వెళ్ళేటువంటి బుడమేరు డ్రైన్ 57 కిలోమీటర్లు కూడా మొత్తం డీసిల్టింగ్ చేసుకుంటూ దాన్ని కూడా క్లియర్గా ఉంచుకునేటువంటి విధంగా ఆ కొల్లేరుకు వచ్చినటువంటి నీరు కూడా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి పోయేటువంటి విధంగా 9 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మన టెండర్లు పిలిచి ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క బుడమేరు ఆపరేషన్ అనేది టైం టేకింగ్, ఇంకా ఏదైతే ఆర్థిక పరంగా ఆమోదాలు సెంట్రల్ గవర్నమెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు మరి వీటన్నిటి సహకారంతో వచ్చే లోపుగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఈ సీసీ వాళ్ళు కానీ గ్రావెల్ రోడ్ కానీ కొత్తగా ఏదైతే రెగ్యులేటర్కి సంబంధించినటువంటి డోర్స్ కానీ డీసిల్టింగ్ కానీ అదేవిధంగా డ్రెడ్జింగ్ కానీ ఈ రకంగా ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఎవ్రీ ఇయర్ కొంతమేర ఈ పనులను చేసుకుంటూ, అదేవిధంగా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి ఇది 17,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే దీన్ని కూడా 37,500 క్యూసెక్కులకి పెంచేటువంటి విధానంలో ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసేటువంటి విధంగా ఈ రకంగా 1 by 1 ఒక్కొక్కటి కూడా పనులు పూర్తి చేసేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.